తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు అనంతపురం జిల్లా ఉరవకొండలో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. దీంతో మురుగునీరు ఇళ్లలోకి చేరింది. ఇందిరానగర్, లక్ష్మీ నరసింహ కాలనీలో ఉన్న చేనేత కార్మికుల మగ్గం గుంటల్లోకి వరద నీరు చేరింది. దీంతో పట్టుచీరల నేతకు సిద్ధంగా ఉన్న పోగుల మెటీరియల్ అంతా పూర్తిగా తడిసిపోయింది. లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లింది అని కార్మికులు వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజుల నుంచి వచ్చిన వర్షాలకు మా మగ్గాల నిండా వర్షం నీరు వచ్చేసింది. మా ఇళ్ళకి నీళ్ళు వచ్చేసాయి. అసలు ఒక్కొక్క మగ్గానికి మాకు వచ్చేసి 1.5 lakh వరకు ఖర్చు అవుతుంది. ఇవన్నీ మెటీరియల్, మా ఫుడ్ అంతా ఇదైపోయింది. అసలు ఎలా చేయాలో మాకు అర్థం కావటం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి సార్ మమ్మల్ని. నీళ్ళు వస్తూనే ఉన్నాయి. గుంతులేకి పని నిలబడిపోయింది. వారానికి ఏదో 2000-3000 సంపాదించుకునే వాళ్ళు భారీగా నష్టం వచ్చింది. అర్థం కూర్చోంది. మోటార్లు వేసినా కూడా నీళ్లు ఊరుతూనే ఉన్నాయి. దీనికి ప్రభుత్వం ఏమి పట్టించుకోవడమే లేదు. నాకే కాదు, చాలా కొట్టాల్లో ఇళ్లల్లో నీళ్లు గుంతల్లోకి వచ్చినాయి. దీని కొంత కేర్ తీసుకోవాలని నా మనవి.